చెప్పమ్మా వనపర్తిలో. నా పేరు పి శిరీష మేడం. ఆ, మాది ఆత్మకూరు గ్రామం, ఆత్మకూరు మండలం, వనపర్తి డిస్ట్రిక్ట్ మేడం, తెలంగాణ. అక్కడే పుట్టి పెరిగినావు. అవును మేడం. ఇప్పుడు అక్కడే నీకు ఉద్యోగం కూడా దొరికింది. అవును మేడం, థ్యాంక్ యూ మేడం. మీ గ్రామాలన్నీ మీకు చక్కగా తెలుసు. అక్కడ ఏం చేస్తారు, ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఎవరి చేతులు డబ్బు ఉంది, ఎవరికి లేదు, ఇవన్నీ తెలుసు కదా. అవును మేడం. సో ఇప్పుడు నువ్వు ఎన్ని గ్రామాల కింద నీకు ఇచ్చారు, ఎన్ని గ్రామాల కింద చేయాల్సింది? 12 గ్రామాలు మేడం. 12. ఆ 12లో ఉన్న వాళ్ళందరినీ ఒకసారి పరిచయం చేసుకున్నావా? చేసుకుంటాను మేడం. ఇప్పుడు 1 వీక్ అవుతుంది మేడం పెట్టి. అంతే. అరే 1 వీక్ అని అంటే ఎంత సమయం అమ్మా? 12 గ్రామాలు హాయిగా వెళ్ళి తిరగాల్సింది. ఇప్పుడు నువ్వు వాళ్ళందరితోటి మంచిగా ఒకసారి పని ఏం పెట్టుకోకుండా నేను పరిచయం చేసుకోవడానికి ఒకసారి ఒక తిరుగు. సరేనా? పరిచయం చేసుకున్నాక నువ్వు మామూలుగా చేయాల్సిన పని చేస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్నో పథకాలు ఉన్నాయి. ఆ పథకాల్లో ఆ గ్రామంలో ఎంతమందికి ఇప్పటి వరకు ఏం లబ్ధి పొందలేదు అనేది ఒకసారి నువ్వే స్టడీ చేయి. స్టడీ చేసుకున్నాక ఇప్పటి వరకు ఒక్క ప్రోగ్రామ్ కూడా అందని వాళ్ళ దగ్గర వెళ్ళి కూర్చొని, అమ్మా ఇదిగో ఈ ప్రోగ్రామ్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దాంట్లో నిలబడింది, నువ్వు ఏదైనా చిన్న చితక బిజినెస్ చేసుకోవాలంటే నీకు వస్తుంది డబ్బు, నేను మధ్యలో ఉన్నాను, నీకు చేస్తాను సహాయం అన్నట్టు చెప్పి పథకాల్లో చాలా మంది ఎవరికి ఇప్పటివరకు ఏం దొరకలేదో వాళ్ళని చేర్పించు. సరేనా? నేను మళ్ళీ అడుగుకుంటే నువ్వే ఒక రిపోర్ట్ పంపించేస్తావా? ఇక్కడ ఇన్ని చేసాను పంపించు. కానీ 1వ తారీఖు జూన్ లోపల నేను సార్ని ఒకసారి అడుగుతాను, మన వనపర్తి ఎలా ఉంది, దాంట్లో పెరిగిందా బిజినెస్? సరేనా? ఒక స్టార్ మహిళ వనపర్తిలో స్టేట్ బ్యాంక్ జెండాని ఎగిరించింది అనే పేరు రావాలి నీకు. సరేనా? తప్పకుండా తెచ్చుకుంటాం మేడం. చాలా సంతోషం. ఎలా ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం. HCI వారికి, మీకు అందరికి. చాలా మంచిదమ్మా, చక్కగా చేసుకో. థ్యాంక్ యూ మేడం.